మనం చూస్తాము. మన ఈ పండుగ టయాల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో షాపింగ్ మాల్స్ లేకుంటే కొన్ని వస్తువులు సేల్ ఏస్తారు కదా! సేల్ అంటే ఐ మీన్ ఆఫర్ కదండీ! బై 1 గెట్ 1 ఫ్రీ అని, 50% డిస్కౌంట్ అని, 70% డిస్కౌంట్ అని చూస్తా ఉంటాం కదండీ! కాబట్టి అలాంటి డిస్కౌంట్ ఉన్నప్పుడు చాలామంది ఎగబడతారు జనాలు. మళ్ళా అవకాశం రాదేమో కదా! అవకాశం రాదేమో, వెళ్లి సద్వినియోగం చేసుకుందాం అవకాశం అని చెప్పి వెళ్ళి క్యూ కడతారు కొన్ని సందర్భాల్లో కదా! ఎందుకంటే మంచి ఆపర్చునిటీ అది. మంచి అవకాశము. చేజారిపోతే మళ్ళీ లిమిటెడ్ టైం పెట్టుంటారు వాళ్ళు. లిమిటెడ్ టైం ఉంటది. ఆ టైం లోపల కొంటేనే, లేకుంటే మరలా ప్రైస్ పెరిగిపోద్ది. అయితే గమనించండి, మన దేవుడు ఎంత మంచి దేవుడంటే మన ముందు గ్రేట్ బంపర్ ఆఫర్ దేవుడు మన ముందు పెట్టున్నాడు. ఏవండీ? చాలా గ్రేట్ ఆఫర్ మన ముందు పెట్టున్నాడు. ఏంటదంటే, ప్రార్థన చేయి, నా దగ్గరికి రా, పట్టుదల కలిగి ప్రార్థన చేయి, నీ సమస్యను నా దగ్గరికి తీసుకురా, నేను నిన్ను విడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా దేవుడు మన ముందు పెట్టున్నాడు. ఏమండి? కొన్నిసార్లు చూస్తాం కదా ఎక్స్చేంజ్ ఆఫర్. నీ పాపాన్ని నా దగ్గరికి తీసుకురా, నా పరిశుద్ధతను, నా నీతిని నీకు ఇస్తాను. ఆమేన్. నీ సమస్యను, నీ వరిని, నీ చింతను, సమాధానం లేని స్థితి రా, తీసుకురా నా దగ్గరికి, నేను నీకు సమాధానంతో నింపుతాను. హల్లెలూయా. పాపంతో మనం వస్తే ఆయన పరిశుద్ధతను, నీతిని మనకిస్తాడు ఆయన. ఆ సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవా నేను పాపినంటే, పాపాన్ని తీసుకొని పోయాడు దేవుని దగ్గరికి. అతన్ని నీతి మంతునిగా తీర్చి పంపించాడు దేవుడు, తన నీతినిచ్చి పంపించాడు. హల్లెలూయా. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ, డబ్బులంతా అయిపోయింది, ఆరోగ్యం బాగాల, ఎంతో బాధ, ఎంతో దిగులు, ఎంతో విచారం, కృంగిన స్థితి, యేసయ్యను ఆశ్రయించింది. నెమ్మది లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో యేసయ్యను ఆశ్రయించింది. యేసయ్య ఆమె ఆ స్థితిని తీసివేసి సమాధానం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. నీ దుఃఖముతో ఆయన దగ్గరికి వెళ్తే నీ దుఃఖాన్ని తీసివేసి ఆనంద తైలముతో నేను నింపుతానన్నాడు ఆయన. హల్లెలూయా. హన్న దేవుని మందిరానికి వెళ్ళి దుఃఖము, ఆమెకి తిండి తినాలనిపించడంలే, ఇంట్లో దుఃఖము, దేవుని మందిరానికి వచ్చిన దుఃఖమే, బాధ, ఆహారం తినాలనిపించడంలా, దిగులు, బాధతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవునికి స్తోత్రం. చక్కని మాట ఉంది బైబిల్లో. ఏ దినమైతే దేవుని దగ్గరికి ఆమె దుఃఖాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టిందో, నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను అన్నమాట బైబిల్లో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమైంది? దేవుడు ఆమె దుఃఖాన్ని తీసివేసి ఆమె హృదయంలో గొప్ప సంతోషం పెట్టాడు. కాబట్టి దుఃఖముఖిగా నుండుట మానేను. ఏమండి? బలహీనంగా ఉన్నావా? రా దేవుని దగ్గరికి తీసుకురా, నీకు బలంతో నింపుతాడు. భయంతో ఉన్నావా? దేవుని దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో, పట్టుదల కలిగి ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నిన్ను గొప్ప ధైర్యంతో నింపుతాడు ఆయన. పిరికివాడు ఎవరండి? గిద్యోను పిరికివాడు, భయము. అలాంటి వాడిని దేవుడు గొప్ప బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే అలా వాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, దావీదు కూడా, ఒకవేళ కన్ఫ్యూషన్లో ఉన్నావా, అర్థం కావడంలో ఏమి కన్ఫ్యూషన్లో ఉన్నావా, కన్ఫ్యూషన్లో ఉంటే రా, క్లారిటీతో పంపిస్తాడు ఆయన నిన్ను. హల్లెలూయా. నీకు క్లారిటీ ఇచ్చి పంపిస్తాడు. దావీదు అంటాడు చాలాసార్లు, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా, చాలాసార్లు ఆయనకు అర్థం కాలే, ప్రభువా నేను ఇక్కడి నుంచి ఏ స్థలంకి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, శత్రువులు తరుముతున్నారు, ఎటు వెళితే నేను సేఫ్గా ఉంటాను, ఈ కష్టంలో, ఈ పరిస్థితులు ఏమి నిర్ణయం తీసుకోవాలన్నప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళి, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చాలాసార్లు దేవుడు ఉత్తరం ఇచ్చాడు, క్లారిటీ ఇచ్చాడు. ఇదిగో ఇలా చెయ్యి అని. అవును, కన్ఫ్యూషన్లో ఉన్నావు, రా దేవుని దగ్గరికి, ప్రార్థించు, పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థించు, ప్రభు పాదాలు పట్టుకో, నీకు ఆయన మార్గం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వండర్ఫుల్ దేవుణ్ణి, వండర్ఫుల్ గాడు మనం కలిగి ఉంటున్నాం. అద్భుత దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు. ఏమండి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి భాగ్యమో? ఇదిగో ఇలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఏమండి? విశ్వాసి,
విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది. యేసయ్యను దేవునిగా కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యము. ఈ అద్భుత దేవుణ్ణి కలిగి ఉండడం గొప్ప భాగ్యము. హల్లెలూయా, గొప్ప భాగ్యము. ఇలాంటి అద్భుత దేవుణ్ణి మనం కలిగి ఉండడం గొప్ప భాగ్యము. కాబట్టి కాబట్టి అవిశ్వాసపు మాటలు మానుకొని ఆశ్రయిద్దాం ఆయన్ని. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. పరిస్థితి ఏదైనా సరే అన్నిటికీ పరిష్కారం ఆయన దగ్గరే ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఇక